హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. అండ్ ఫైనల్ గా మన అల్లరి నరేష్ గారిది బచ్చల మళ్ళీ టీజర్ కూడా అయితే రిలీజ్ అయితే అయిపోయింది. అండ్ మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా పుష్ప 2 మూవీ సెన్సార్ కూడా అయితే ఫినిష్ అయితే అయిపోయింది. మరి మూవీ రన్ టైమ్ అండ్ టికెట్స్ కూడా ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి అని చెప్పేసి అయితే మాట్లాడుకుందాం. మరి అండ్ గేమ్ చేంజర్ సాంగ్ కూడా అయితే రిలీజ్ అయితే అయిపోయింది. మరి సాంగ్ విజువల్స్ సాంగ్ గురించి అయితే అన్నిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా మసలు అంటే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన అప్డేట్స్ కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ మనమైతే 11 కి అయితే ఫాస్ట్ గా అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. అలాగే 15K 20K కూడా అయితే ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ మనమైతే వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మన అల్లరి నరేష్ గారిది టీజర్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఒక కొత్త మేక్ ఓవర్ లుక్ తో అండ్ డిఫరెంట్ గా అయితే చాలా బాగా ట్రై చేశారు. అండ్ మన అందరం ఎప్పుడు చూడని అల్లరి నరేష్ గారిని, అదే సరికొత్త అల్లరి నరేష్ గారిని చూడబోతున్నాం అన్న ఫీల్ అయితే ప్రతి ఒక్కరికి కలిగేలా అయితే చేశారు. ఆ కంప్లీట్ మేక్ ఓవర్ తో కానివ్వండి, లేదంటే ఆ లుక్స్ తో అందరికి మాస్ ఆడియన్స్ కి అయితే మూవీ పైన అయితే ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తారు. అండ్ హీరోయిన్ గా అమృత గారిని కూడా అయితే ఈ మూవీలో అయితే మీరైతే చూడబోతున్నారు. అండ్ ఇప్పటికే ఈ టీజర్ చూడని వాళ్ళు, టీజర్ చూసిన వాళ్ళకు టీజర్ ఎలా అనిపించింది అని చెప్పేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కామెంట్స్ నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ టీజర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ అల్లరి నరేష్ గారిని చూడబోతున్నాం అన్న ఫీల్ అయితే నాకైతే ఖచ్చితంగా అయితే కలిగింది. అండ్ మీలో ఎంతమందికి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కామెంట్స్ నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ ఫైనల్లీ మనందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా ద మోస్ట్ అవైటెడ్ మూవీ, అదే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిది పుష్ప 2 మూవీ సెన్సార్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అది ఈ రోజునే. అండ్ ఈ మూవీ ఫుల్ రన్ టైమ్ అయితే వచ్చేసి 3 hours 28 minutes 30 seconds అయితే ఉండబోతుంది. అండ్ ఇది చాలా పెద్ద రన్ టైమ్ అని చెప్పేసి చెప్పాలి. అండ్ రీసెంట్ గానే అందరం హ్యాపీ అవ్వాల్సిన న్యూస్ ఏంటంటే ఈ మూవీ షూటింగ్ కూడా అయితే కంప్లీట్ కూడా చేసుకోవడం అయితే జరిగింది. ఆల్రెడీ ప్రమోషన్స్ లో అయితే అందరూ బిజీగానే ఉన్నారు. కానీ మన సుక్కుమామ మాత్రం ఇంకా ఎడిట్ చేస్తూనే ఉన్నాడు. అండ్ మన సుక్కుమామ గురించి తెలిసిందే కదా, తనకు నచ్చిన అవుట్పుట్ వచ్చే వరకు తన దగ్గర నుండి చూస్తూనే ఉంటాడు. అండ్ ఈ మూవీకి UBA సర్టిఫికేట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ రోజే. అండ్ ఈ మూవీ టికెట్స్ బుకింగ్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతాయి అని చెప్పేసి చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇదే. అండ్ ఈ మూవీ December 5th రాబోతుంది. అండ్ చాలా చోట్ల ప్రీమియం షోస్ మాత్రం అయితే December 4th అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ మూవీ టికెట్స్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతాయి అంటే ఆల్రెడీ ఈ మూవీ టీం మొత్తం ప్రమోషన్ లో చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఈ మూవీ టికెట్స్ మాక్సిమం December 1st వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల అయితే మాక్సిమం అయితే ఓపెన్ అయితే అయిపోతాయి. అండ్ ఈ మూవీ టీం దగ్గరలోనే ఇంకో సాంగ్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. నేను జరిగిన ఈవెంట్ లో ఆల్రెడీ వాళ్ళ లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ చేశారు. కానీ అన్ని లాంగ్వేజెస్ లో కలిపి అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో బన్నీ స్టెప్స్ అయితే ఇరగదీసేసాడని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. మరి సాంగ్ చూడాలి, ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది అండ్ ఆ సాంగ్ లో మన బన్నీ అయితే ఎలా స్టెప్స్ అయితే వేసాడని చెప్పేసి సాంగ్ వచ్చాక అయితే చూద్దాం. అండ్ పుష్ప 2 Day 1 ఎంత వరకు కలెక్ట్ చేస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అండ్ మీలో పుష్ప మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? అండ్ మీలో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్ లో కామెంట్స్ నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ మనందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ నుంచి అయితే సాంగ్ అయితే చెప్పిన టైం కి అయితే రిలీజ్ అయితే చేశారు. కానీ సాంగ్ గురించి మాట్లాడుకునే ముందు అయితే సాంగ్ లో విజువల్స్ కానివ్వండి, లేదంటే శంకర్ గారి మార్క్ అయితే డెఫినెట్ గా అయితే ప్రతి ఒక్కరికి కనిపించింది. సాంగ్ లో ఆ వేరియేషన్స్ అయితే కొత్తగా అయితే డిఫరెంట్ గా అయితే తన అయితే ట్రై చేస్తూనే ఉంటారు. అండ్ ఈ సాంగ్ లో మీరు అయితే అదే చూడొచ్చు. సాంగ్ లో విజువల్స్ కానివ్వండి, నాకైతే ఈ సాంగ్ లో ఇంకా బాగా నచ్చినది డెఫినెట్ గా అయితే రామ్ చరణ్ గారి లుక్స్. అండ్ ఈ మూవీలో రామ్ చరణ్ గారిని ఇన్ని లుక్స్ లో ఎలా చూపించారని చెప్పేసి నాకు ఇంకా అర్థం కావట్లేదు. లుక్స్ అయితే సాంగ్స్ లో మాత్రం అదిరిపోయాయి. నిజంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ లుక్స్ అయితే చూపించారు డెఫినెట్ గా సాంగ్ లో. అండ్ సాంగ్ కూడా అయితే అందరికైతే బాగానే నచ్చుతుందని చెప్పేసి చెప్పాలి. మిల్లమిల్లగా అయితే అందరికైతే ఎక్కుతూనే ఉంది స్లో పాయిజన్ లాగా. అండ్ మీలో ఎంతమందికి అయితే సాంగ్ ఎలా అనిపించిందో అండ్ సాంగ్స్ లో విజువల్స్ అయితే ఎలా అనిపించాయో, మీకైతే సాంగ్స్ లో ఏది బాగా నచ్చిందో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కామెంట్స్ నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ మీలో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అండ్ గేమ్ చేంజర్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో లేదో కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి. అండ్ కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్ అప్డేట్స్ ఇలాంటి రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా మసాలా అంటే అసలు అయితే మర్చిపోకండి. అండ్ మీలో ఎంతమంది ఏ మూవీ కోసం అయితే బాగా వెయిట్ చేస్తున్నారో కూడా అయితే కమెంట్ సెక్షన్ లో కామెంట్స్ నాకు అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.